ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం మరింత పటిష్టంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటులో ఈరోజు గందరగోళం నెలకొంది. కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా అజయ్ సేత్ నియమితులయ్యారు. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20% కస్టమ్స్ సుంకాన్ని తొలగించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వార్తల వివరాలు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం మరింత పటిష్టంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ రోజు రాయ్పూర్లో జరిగిన ఛత్తీస్గఢ్ శాసనసభ రజతోత్సవ వేడుకలకు రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వామపక్ష తీవ్రవాదం బారిన పడిన ప్రజలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే మహత్తర కార్యక్రమం చివరి దశకు చేరుకుందన్నారు. వివిధ రంగాలలో పనిచేసే మహిళలను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మహిళా శాసనసభ్యులకు రాష్ట్రపతి సూచిస్తూ वर्ष 2023 के विधानसभा चुनाव में महिला मतदाताओं की कुल संख्या पुरुषों की अपेक्षा अधिक थी। इस सदन को छत्तीसगढ़ की माताओं, बहनों और बेटियों का विशेष समर्थन प्राप्त हुआ है। बहनों से अनुरोध करती हूँ कि आप सब जीवन के हर क्षेत्र में कार्यरत अन्य सभी बहनों को अपने आगे बढ़ाने के लिए सदैव तत्पर रहे। जब आप सभी बहनें राज्य में विभिन्न क्षेत्रों में कार्यरत महिलाओं को आगे बढ़ाएगी तो उन महिलाओं पर सबका ध्यान जाएगा और उनके विकास में मार्ग प्रशस्त होगा. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటులో ఈరోజు గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అంతకుముందు రాజ్యసభలో సభానాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని, దేశంలో రిజర్వేషన్లను ఎవరూ అంతం చేయలేరని పేర్కొన్నారు. అనంతరం గందరగోళం చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడిన తరువాత లోక్సభ తిరిగి సమావేశమైనప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్ల అంశం 1947లోనే వచ్చిందని, ప్రముఖ నాయకులందరూ దీనిని అప్పట్లోనే తిరస్కరించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావించారు. ఉల్లి ఎగుమతులపై ఏప్రిల్ 1 నుండి 20% కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నిర్ణయం రైతుల ఆదాయాన్ని మరింత పెంచుతుందని అన్నారు. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని తొలగించడం వల్ల రైతులు కష్టపడి సంపాదించిన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు సుంకం లేకుండా చేరుకుంటాయని శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ प्याज पर 40% एक्सपोर्ट ड्यूटी लगती थी, लेकिन जब प्याज के दाम कम होने शुरू हुए और किसान को कम दाम मिलना प्रारंभ हुए तब सरकार ने एक फैसला पिछले दिनों किया था। प्याज अगर एक्सपोर्ट करते हैं तो एक्सपोर्ट ड्यूटी घटा के 40% से 20% कर दी जाए। पहले 40% से घटा के 20% एक्सपोर्ट ड्यूटी की और अब ये फैसला किया है कि 20% एक्सपोर्ट ड्यूटी को भी घटा के 0 कर दिया जाए। प्याज के एक्सपोर्ट पर अब कोई एक्सपोर्ट ड्यूटी नहीं लगेगी ताकि हमारे किसानों द्वारा मेहनत से उपजाया हुआ प्याज दुनिया के बाजारों में बिना एक्सपोर्ट ड्यूटी के जाए. కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా అజయ్ సేత్ నియమితులయ్యారు. అజయ్ సేత్ను ఆర్థిక కార్యదర్శిగా నియమించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఈరోజు ఆమోదం తెలిపింది. కర్ణాటక కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే నియామకంతో ఏర్పడిన ఖాళీని అజయ్ సేత్ భర్తీ చేయనున్నారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శిని ఆర్థిక కార్యదర్శిగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను సందర్శించండి. వినూత్నమైన కథలు, వినోదం కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ వినోద పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చడానికి భారత్ సిద్ధమవుతోంది.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ మే 1 నుండి 4వ తేదీ వరకు ముంబైలో జరగనుంది. ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలు, విధాన రూపకర్తలు కంటెంట్తో ఎలా నిమగ్నమవుతారో పునర్నిర్వచించే పరివర్తనాత్మక దృష్టిని సూచిస్తోంది. కంటెంట్ సృష్టికర్తల ఇకోసిస్టమ్ కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ సేవలను ఉపసంహరించుకుంది. ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా న్యాయమూర్తి యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. కాగా న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు కనిపించడంతో వివాదం నెలకొంది. దేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణం 8,27,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉందని కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ రోజు లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుత అటవీ విస్తీర్ణం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25% ఉందన్నారు. 2021 తుది అంచనాలతో పోలిస్తే ఇది 1,445 చదరపు కిలోమీటర్లకు పైగా పెరిగిందని భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 2 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కునాల్ కమ్రా అధికార ఎన్పీసీ శివసేనపై చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ముంబైలోని ఖార్ ప్రాంతంలో షో నిర్వహించిన స్టూడియోను ధ్వంసం చేసినందుకు దాదాపు 40 మంది శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఈ రోజు జరుగుతున్న లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి లక్నో సూపర్ జైంట్స్ జట్టు 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. రాబోయే 3 నుండి 4 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ hot and humid conditions will continue to prevail over Gujarat state, and if you talk about thunderstorm activity, then Karnataka state and Kerala state will get thunderstorm activity on 25th of March. Jammu Kashmir and Himachal Pradesh will get thunderstorm activity, and even heavy rainfall and snowfall is likely over Jammu Kashmir on 26th of March. If you talk about peninsular India, then over Kerala and SIK thunderstorm activity is likely to prevail on 26th also. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,905 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 1,078 పాయింట్లతో 77,984 వద్ద స్థిరపడింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం మరింత పటిష్టంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటులో ఈరోజు గందరగోళం నెలకొంది. ఉల్లి ఎగుమతులపై 20% కస్టమ్స్ సుంకాన్ని తొలగించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.